శ్రీగురుభ్యో నమః. వందే నిరంతర సమస్తకళాకళాపం సంపత్కరం భవహరం గిరిజాకుమారం లంబోదరం గజముఖం ప్రణవస్వరూపం లక్ష్మీగణేశమఖిలాశ్రితకల్పభూజాం. వీక్షకులందరికీ కూడా శుభాశిస్సులు. మంత్రసిద్ధి వచ్చింది అని అంటేనే ఒక మనిషికి ఇంట్యూషన్ పవర్ పెరుగుతుంది. అంటే ఒక మనిషిని చూడంగానే ఎక్కడి నుంచి వచ్చాడు, వీడి హావభావాలు ఎట్లా ఉంటాయి, వీడి యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుంది, వీడు ఏ డబ్బున్నవాడా డబ్బు లేనివాడని అక్కడ ఆలోచనలోకి రాదు. మంత్రసిద్ధి పొందినటువంటి వాడికి ముందు ఈ మనిషి వచ్చినాక ఇది ఏ ఆలోచనతో వచ్చాడనేటువంటిది. అందునే చాలామంది మనిషిని చూడంగానే చెప్పేస్తుంటాడు ఏదంటుంటారు. మంత్రసిద్ధి పొందితేనే ఆ మనిషి యొక్క తత్వం తెలిసి వస్తుంది. తెలిసినప్పుడు సహజంగా నీ నక్షత్రం ఏంటి, ఆయన ఎప్పుడు పుట్టావు, ఎన్ని సంవత్సరాల వయస్సు, ఇతను అడుగుతాం. కానీ దానికి తోడు ఏమవుతుందంటే ఈ మంత్రసిద్ధి అనేది ఉన్నప్పుడు ఈ ఆశ్లేష నక్షత్రం అని చెప్పాడు, కర్కాటక రాశి. కాబట్టి దీనిలో ఆ నక్షత్రానికి ఇప్పుడు వస్తుతః ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ గ్రహాలు వీక్షణ ఉంది, దానిలో ఎంతమంది ఈ వయస్సుకి అంటే 10 ఏళ్ళ వాళ్ళు ఉండొచ్చు, 70 ఏళ్ళ వాళ్ళు ఉండొచ్చు, 50 ఏళ్ళ వాళ్ళు ఉండొచ్చు, ఎంతవరకు ఆ గ్రహం యొక్క ఎఫెక్ట్లో బారిన పడతారు. కాబట్టి దీనికి చేయవలసిన రెమెడీ ఏంటి అనేటువంటిది కేవలం అది యొక్క మనిషి యొక్క ఆ గణపతి ద్వారా వచ్చేటువంటి ఆ ఇంట్యూషనే, అంటే అతీంద్రియ శక్తి అనండి దాన్ని. ఆ మనిషికి యొక్క దాని తెలుగు పదం ఏదో నాకు కరెక్ట్గా చెప్పలేను, కానీ అది మనిషికి వచ్చేటువంటి పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీరు చెప్పగలుగుతారు. చెప్పిన తర్వాత వీడి కార్యక్రమం ఏం చేయాలి అంటే, అంతేగాని జాతకం అంతా చూసుకుంటే ఇంకో విధంగా చెప్పాలంటే ఇటు లెంగ్తీ సబ్జెక్ట్ ఒక విధంగా అన్ని ఒక జాతకాన్ని ఒక మనిషి సిద్ధపురుషుడనంత స్థాయిలో కాదు, పీఠాధిపతులు సిద్ధపురుషులు. ఒక జాతకాన్ని చేతికి తీసుకున్న తర్వాత ఆ నవగ్రహాలు ఆవాహన అవుతాయి ఓ మంత్రసిద్ధి ఉన్నవాడికి. ఈ ఆవాహన అనేటువంటి ఈ గ్రహాలకి ఎవరు ఆహారం పెట్టాలి, వీటిని ఎవరు నిత్య సాధన చేస్తున్నారు, నవగ్రహాలు ఉంటాయి, 9 గ్రహాలకి ఎవరు సాధన చేస్తున్నారు, వాటిని ఎవరు కూడా ఆ కార్యక్రమం కోసం పూజారి అంటే 500 జపం చేయాలా, 18,000 జపం ఎన్ని రోజుల్లో చేయాలి, 16,000 జపం గురువుకి ఎన్ని రోజుల్లో చేయాలి, కేతువుకి 7,000 రూపాయలు జపం ఎన్ని రోజులు చేయాలి, ఎంత ఇక్కడి నుంచి పేమెంట్ వస్తుందనే ఫీజు వస్తుందనే ఆలోచనలో ఉంటారే కానీ యజమాని అనేటువంటి అక్కడ మాట ఉండదు. ఆ 3 గంటలు 2.5 గంటల్లో కార్యక్రమం చేసేసుకొని బయటకు వచ్చేద్దాం ఉంటుంది. కాబట్టి ఈ గ్రహాలని ఎవరు శాసించగలుగుతారు, ఎవరు శాసించలేరు. కాబట్టి గ్రహ జపాలు వీటన్నిటి కూడా ఒక విధంగా చూసేవాళ్ళ కొంతమంది కోపం వచ్చినా కూడా ఈ గ్రహ జపాలు వీటి వల్ల సాధించగలిగింది తాత్కాలికమైనటువంటి మనస్థైర్యం, మనశ్శాంతి. ఏదో ఇది చేయించాం కాబట్టి మనకి ముందు బాగుంటుంది అనేటువంటిది మనిషికి కలిగించడమే కానీ దీనివల్ల ఎక్కువ ఉపయోగమే ఉండదు. అందుకని జాతకాలు చెప్తారా అంటే, జాతకాలు నేను ఇప్పుడు కోర్టుకు వెళ్ళినటువంటి ఇద్దరు కూడా నాదే కరెక్ట్ అనుకుంటారు, నా వైపే జడ్జిమెంట్ రావాలని కోరుకుంటారు. కానీ అక్కడ దేర్ ఇస్ ఎ జడ్జ్, ఆ జడ్జి రూపంలో ఉన్నటువంటిదే భగవత్ శక్తి. ఆ శక్తి నోటి నుంచి వచ్చేటువంటి అంటే ఎన్నో రకాల జడ్జిమెంట్ తప్పులు కూడా వస్తున్నాయంటే అది ఇవాళ కలియుగ ప్రలోభాలతో కూడిన ప్రభావం. అంతేగాని సహజంగా జడ్జి అనేటువంటి వాళ్ళకి ఆ అమ్మవారు అక్కడ ఉండి అది చెప్పిస్తుంది. కాబట్టి ఈ యొక్క గ్రహాల యొక్క సాధన, గ్రహాల యొక్క జపాలు నిష్కర్షంగా ఎవరైనా సరే ఒక గ్రహాన్ని నేను వేలు సాధన చేశాను, ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు సాధన చేశాను, ఈ గ్రహం ఖచ్చితంగా నేను చేస్తే జరుగుతుంది, ఈ ఫలితం వస్తుంది అని చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను చేతులెత్తి దండం పెడతాను కూడా. ఎందుకంటే దాని మూలకంగానే గణపతిలో కూడా ప్రతి ఒక్క గణపతికి కూడా నవగ్రహ గణపతులు ఉన్నాయి. కాబట్టి సూర్యుడికి జపం చేయాలంటే గణపతి యొక్క మూలమంత్రం కలుపుకొని ఆ సూర్యుడికి చేయటం, అట్నే చంద్రుడికి. ఇట్లా 9 గ్రహాలు కూడా నవగ్రహ గణపతులు ఉన్నాయి. నవగ్రహ గణపతులు చాలామందికి తెలియవు. తెలిసిన వాళ్ళు మహానుభావులు, నేను అందరినీ అనలేను కానీ తెలిసిన మహానుభావులు ఉన్నారు కూడా. వాటిని ఎంతవరకు సాధన చేస్తున్నారు, కనీసం ఆ యొక్క హోమం చేసేటప్పుడు ఏ హోమం చేసినా ముందు గణపతికి చేయకుండా చేయం. కాబట్టి ఆ గణపతి హోమం చేసేటప్పుడు ఈ నవగ్రహ గణపతుల యొక్క మంత్రాలతో కనీసం చేస్తే ఆ యొక్క గ్రహాల యొక్క వాటిని కూడా తృప్తిపరచడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాతకాలు చెప్పడం అనేటువంటిది నా వరకు నేను చేయలేనంటే నేను ఒక ఇది కాదు, నా చెప్పగలిగిన సమర్థత నాకు లేదని నేను ఒప్పుకుంటాను.